హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా పూజా మందిరం గురించి మీకు కంప్లీట్గా వివరిద్దామని చెప్పేసి, కొద్దిగా కంప్లీట్గా కాదు, కొద్దిగా వివరిద్దామని చెప్పేసి నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నీట్గా పటాలన్నీ తుడిచేసేసి బొట్లు పెట్టేసేసి అలా పెట్టానమాట. ఇంకా అలంకరణ ఏం చేయలేదు. మా చిన్ని కృష్ణయ్య అలంకరణ కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. అయితే నిన్న నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, కానీ అప్పటికే అభిషేకం చేసి ఉంటానా నేను మీకు శివలింగాన్ని చూపించలేకపోయాను అనమాట. అక్కడ చూసారా ఆ ఫోటో? బ్రహ్మ సరస్వతీదేవి అనమాట. మళ్ళీ చూస్తే విష్ణువు లక్ష్మీదేవి కనిపిస్తారు. మళ్ళీ చూస్తే మళ్ళీ చూపిస్తానండి మీకు, విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు అదే ఫోటోలో. అదిగోండి విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు. ముగ్గురు కనిపిస్తారనమాట. అది ఆ ఫోటోది. ఎందుకంటే బ్రహ్మదేవుడిది నాకు ఎక్కడ విగ్రహం దొరకలేదు. ఈ ఫోటో రేర్గా దొరికింది. ఇది తెచ్చి పెట్టేసుకున్నాను అన్నట్టు పూజా మందిరంలో. అదిగో చూసారా, మారుతూ ఉంటుంది అనమాట ఆ ఫోటో. విఘ్నేశ్వరుడుగా, లక్ష్మీదేవి విష్ణువుగా, సరస్వతి బ్రహ్మగా. ఇదైతే మొత్తము పూజా మందిరం అంతా ఖాళీగా ఉంది. అది ఫొటోస్ కుంకుమ పెట్టి ఇంకా అలంకరణ చేయలేదు. మీకు ఇలా ఇక్కడి నుంచి స్టార్టింగ్ చూపిద్దామని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అయితే ఏమవుతుందంటే ఈసారి నేను ఒకేసారి వారానికి సరిపడా పువ్వులు అయితే తెప్పించుకుంటానండి. ఎందుకంటే సిటీ కదా, నాకు పిల్లలు కూడా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి తెప్పించుకోవడానికి కుదరదు. అందుకని ఈసారి రోజెస్ తెప్పించాను. ఒక్కొక్కసారి చామంతులు తెప్పిస్తాను, ఒక్కొక్కసారి రెండు కలిపి తెప్పిస్తాను అనమాట. ఈసారి అయితే రోజెస్ తెప్పించాను అనమాట. ఈరోజు అలంకరణ అంతా రోజెస్ తోటి. ఇదిగోండి పూజకి అన్నీ సిద్ధమైతే చేసుకున్నాను. అభిషేకం అయ్యాక మాత్రమే నేను దీపారాధన అవన్నీ చేస్తానండి. అభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ప్రసాదం కూడా పక్కన పెట్టుకున్నానండి. అదిగో గంధము, కుంకుమ, ఒత్తులు వేసిన దీపపు కుందులు, అక్షతలు, అలాగే ఇక్కడ పెట్టేస్తాను. అభిషేకం అయ్యాక మాత్రమే శివయ్య ముందు ప్రసాదం పెడతానండి. మిగతా చోట్ల పెట్టేసేస్తాను ఆల్రెడీ నేను. అదిగోండి ఈ శివయ్యని బ్రహ్మస్వరూపంగా చూపిస్తానమాట. ఈయన శివయ్యగా చూపిస్తాను, ఆయన విష్ణువు అనమాట. అంటే నాకు త్రిమూర్తులకి అభిషేకం చేయడం అనేది నాకు చాలా ఇష్టము. అందుకని నేను చెప్పేసి నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. నా మానసిక తృప్తి కోసం అండి. అది ఎవరి కామెంట్ కోసం ఇంకో దానికోసమో కాదు ఇదనమాట. ఇదిగోండి ఈ పూలు విడిగా అభిషేకం అయ్యాక స్వామివారికి నేను పెడతానమాట. ఈ మందారాలు స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఇవి ప్రతిరోజు నాకున్న చిన్న చెట్లకి పోస్తుంది అనమాట. ఒక్కటే మందార చెట్టు ఉంది. ఆ చెట్టుకి రోజు అభిషేకానికి 2, 3 ఆ వారం ఏ దేవుడు పూజ అయితే మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి, అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా 4, 5 పూసినప్పుడు మాత్రం శివయ్యకే పెడతాను. శివయ్యకి పెట్టాక మిగతా దేవుడికి పెడతానండి. ఎవ్రీడే శివయ్యకి పెడతాను. ఎక్స్ట్రా ఉంటే ఆ వారం ఏ దేవుడు ఆ దేవుడికి పెట్టేస్తానమాట. అది నేను అభిషేకం ఇలా చేస్తానండి. ఎందుకంటే చిన్న పూజా మందిరము కొంచెమే కాబట్టి ఇలా అనమాట. తర్వాత ముందు వాటర్తో చేశాక ప్రతిరోజు నేను పంచామృతాలతో చేయనండి. ఎవ్రీడే పూజ కాబట్టి ప్రత్యేకమైన పండగ రోజుల్లో మాత్రమే పంచామృతాలతో చేస్తాను. వాటరు, గంధము, కుంకుమలతోటి మాత్రమే నేను చేసి అక్షంతలతోటి పూజ చేశాక ఆ తర్వాత పువ్వులది వేస్తానండి. నేను తులసమ్మని విష్ణువు ముందు పెట్టానండి. శివయ్య ముందు వెండి నందీశ్వరుని పెట్టానండి. బ్రహ్మస్వరూపం ముందు నందీశ్వరుడి ప్రతిమే చిన్న విగ్రహం, మామూలు మట్టి విగ్రహం పెట్టానన్నమాట. ఎందుకంటే ఏమో నాకు అలా అనిపించింది, అలా చేశానన్నమాట. నేను ఈ ఏమంటారు ఈ చిన్న స్ఫటికలింగము దాన్ని మాత్రం బ్రహ్మస్వరూపంగా పూజిస్తానని, అందుకని బ్రహ్మ గారి ఫోటో ముందు పెట్టానమాట. త్రిమూర్తులకు పూజ చేయాలి అని నా కోరిక. నాకు ఇంకా ఎక్కడ బ్రహ్మగారి ఇది దొరకలేదు కాబట్టి నేను ఇది తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఖచ్చితంగా నిజంగా ఒకవేళ ఆర్డర్ ఇచ్చైనా సరే చేంజ్ చేసుకుంటానండి నేనైతే. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానమాట. అదొక కర్పూరం అన్నీ రెడీగా పెట్టుకుని అక్షంతలు వేసేసాను. అక్షంతలు వేసేసాక పూలతో అలంకరించాక నేను మిగతాది నా పూజ అనేది మొదలు పెడతానమాట. పూజ అంటే నేను ఆల్రెడీ దేవుడు పాటలు పెట్టేసుకుంటానండి. అవి కంటే ఇక్కడ అడ్డం కాబట్టి ఇది నేను నా వాయిస్ తోటే ఇస్తున్నాను. అవేమీ మీకు వీడియోలో వినిపించేటట్టు చేయడం లేదు నేను. అర్థమవుతుంది కదా మీకు. ఇదండి నేను పూజ చేసుకునే నా పూజా విధానం అండి. ఇంకా నాకు మళ్ళీ ఇచ్చిందని చెప్పాను కదా శ్రీరామ పట్టాభిషేకం, దాన్ని అయితే ఇంకా పెట్టలేదండి. నిన్నే కొన్ని స్టాండులు తెప్పించాను పూజా విగ్రహాలకి. ఎందుకంటే అన్ని వెండి ప్లేట్లలో పెడుతున్నాను విగ్రహాలని, ఎందుకు లేని చెప్పేసి నేను ఇప్పుడు బ్రాస్వి తెప్పించాను అనమాట. స్టాండ్లు, చిన్న చిన్న స్టాండ్లు, వాటిలో పెడదామా అనేసి. నేను ఏ విగ్రహమైనా కొత్తగా తెప్పించినప్పుడు కొంచెం పాలతోటి నీళ్ళతోటి అట్లా అభిషేకం చేశాక కానీ పూజలో పెట్టనండి. అది కూడా ఏదో ఒక పర్వదినం, అదే ఏదో ఒక పండగకో ఒక ప్రత్యేకతకో పెడతాను. వస్తుంది శ్రావణ మాసం కాబట్టి రాబోయేది, శ్రావణ మాసంలో అలా పెడదామని చేసి అనుకున్నానండి. ఇదిగోండి ఎగస్ట్రా పువ్వు మిగిలింది కాబట్టి మా పెద్ద ఆయన అంటామన్నమాట మేము, ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయనకు అయితే పెట్టానన్నమాట. అయిపోయింది. ఇంకా
ఇక దగ్గరుండి విగ్రహాలు అలా చూపించడం వల్ల వీలు కాదు కదండి. ఇక నేను నా పూజ అంటూ చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను ఇంకా దీపం వెలిగించేసేసుకొని నా పూజ నేను మొదలు పెట్టేసుకున్నాను అనమాట. ఆ పూజ కూడా దగ్గరుండి చూపించాలనే ఉంది. నాకైతే వేరే సపోర్ట్ ఎవరు లేకపోవడాన నేనే కెమెరా ఇచ్చేయడాన నేను అలా చూపించలేకపోతున్నానండి. యాక్చువల్లీ శారీ కట్టుకుందాము, శారీ కట్టుకొని పూజ చేద్దాం అనుకుంటానండి. కానీ నాకు కొంచెం హెల్త్ అది ఇష్యూస్ ఉంటే శారీ కట్టుకునేంత ఓపిక ఉండదు. స్నానం చేసేసి నైటీ వేసేసుకుంటాను కాబట్టి నైటీతోటే పూజ చేస్తానండి. ఎవరో పోయినసారి అడిగారు నన్ను, నైటీతో పూజ చేయకూడదు కదా అనేసి. సారీ అండి, ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు పూజ చేస్తారు కదా. నేను నా అనుకూలతను బట్టి నేను ఎక్కువ భాగము నైటీతోటి పూజ చేస్తానండి. ఏమనుకోవద్దు, అదంతా ఇక భగవంతుడికి తెలుసు కదండి అని అయితే నేనైతే అనుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా పూజా విధానం ఎలా ఉందో, నేను ఎలా చేసుకున్నాను, మా పూజా మందిరం ఎలా ఉందో మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ అండ్ కామెంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేంటి విశేషాలు, మీరు అందరూ బాగున్నారని ఆశిస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే మళ్ళీ ఆయన వచ్చేసి అందులో నువ్వెందుకు ఉండాలి అని చెప్పేసి ఒక సైటైర్ వేస్తారనమాట నరసింహారావు గారు. అందుకని చెప్పేసి అలా అనుకోవట్లేదు, మీరందరూ బాగుండాలి, ఇలాగే ఆ దేవుడి కృప మీ అందరి మీద ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎలా ఉందో కనీసం ఇదైనా ఒక్కసారైనా ఒక కామెంట్ అయినా పెడతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఏమంటారు, నా పూజా మందిరం ఎలా ఉందో, నేను ఎలా పూజా విధానం అని కాదు, ఎలా ఉంది, నేను సర్దుకున్న విధానం ఎలా ఉంది, ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయమంటారా, నాకు చెప్తారా, సలహా ఇస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.